నమస్తే, నేను మీ తేజ. భారత్లో కాండమ్స్ కొరత, అందరూ కూడా జాగ్రత్త. ఎస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ ఎఫెక్ట్ భారత్లో ఏ రకంగా ఉందో అందరికీ తెలుసు. ఆర్థికంగా చాలా ఇబ్బందులను అయితే భారత్ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆయిల్ అలాగే గ్యాస్, వీటి కొరత భారత్లో ఉంది. అయితే రీసెంట్గా కాండమ్స్ కొరత కూడా ఉందంటూ కూడా ఈ కాండమ్స్ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉంటాయో HLL లైఫ్ కేర్ అనే ఒక సంస్థ, అలాగే మ్యాన్ కైండ్ ఫార్మా, ఈ రెండు కూడా రీసెంట్గా ఒక విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాయి. కాండమ్స్కి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు అన్హైడ్రస్ అమోనియా అలాగే సిలికాన్ ఆయిల్. సో అంటే వీటికి సంబంధించిన ఆ ముడి పదార్థాలు ఉన్న షిప్స్ ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఆగిపోవడం వల్ల వీటి కొరత ఉంటుంది అనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, యెమెన్ ఇటువంటి దేశాల నుంచి ఎక్కువగా వీటికి తయారీకి కావాల్సిన పదార్థాలు ఎక్కువగా ఎక్కడికి తెప్పించుకుంటున్నారు. అయితే కాండమ్స్ రా మెటీరియల్స్, దానికి తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ లాటెక్స్ అంటే రబ్బర్, అలాగే పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్, ప్యాకేజింగ్, ప్లాస్టిక్, షిప్పింగ్, ట్రాన్స్పోర్ట్. సో ఇప్పుడు షిప్పింగ్, ట్రాన్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల భారత్లో కాండమ్ కొరత ఖచ్చితంగా ఉంటుందని కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఈ సబ్జెక్ట్ని చాలా సీరియస్గా తీసుకోండి. ప్రజలకి కావాల్సిన సబ్జెక్ట్ ఇది. కాండమ్స్ కొరత కనుక నిజంగా భారత్లో వస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాండమ్స్ సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల అవాంఛిత గర్భం రావచ్చు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రావచ్చు. ముఖ్యంగా స్త్రీలు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అలాగే శృంగారం ఒంటికి మంచిదే, అంటే వేరే రకంగా దాంట్లో పాల్గొంటే ముఖ్యంగా ఎయిడ్స్ అని, లేకపోతే STIs అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరస్ ఒకరి నుంచి ఒకరికి అవి పాకే అవకాశం ఉంటుంది. అలా అందరికీ కూడా అది పాకితే ఖచ్చితంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల నిపుణులు చాలామంది హెచ్చరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాండమ్స్ ఏదైతే కొరత ఉందో ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ వల్ల 40 to 50%, 50 నుంచి 50% వరకు కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారు, మరి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా దీనివల్ల కష్టం ఉంటుంది, అలాగే ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది, అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇందాక కావాల్సిన పదార్థాలు నేను 2 చెప్పే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా అన్హైడ్రస్ అమోనియా అలాగే సిలికాన్ ఆయిల్, వాటి గురించి కూడా నేను ఒకసారి క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అన్హైడ్రస్ అమోనియా అంటే రబ్బరి పాలు గట్టి కట్టకుండా దృఢంగా ఉండడానికి ఇది అవసరం. భారత్ తన అమోనియా అవసరాల్లో 86% సౌదీ అరేబియా, ఖతర్, ఒమాన్ వంటి గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాగే సిలికాన్ ఆయిల్, ఇది కాండమ్స్కి లూబ్రికేషన్ అందించడానికి ఉపయోగపడుతుంది. యుద్ధం కారణంగా హర్మోజ్ జలసంధి మార్గంలో రవాణా నిలిచిపోవడంతో ఈ పదార్థాలు దిగుమతి భారత్కు భారంగా మారింది. అయితే సామాజిక ముప్పు ఉందా? ఖచ్చితంగా సామాజిక పొంచి ఉంది ముప్పు. అంటే కాండమ్స్ ధరలు పెరిగితే, ఆ కొరత ఏర్పడితే అది కేవలం ఆర్థిక సమస్యమే కాదు, ఇది దేశ ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది. కుటుంబ నియంత్రణ, ధరలు పెరిగితే ఆదాయం ఉన్న వర్గాల వారు వీటి వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇది అవాంఛిత గర్భధారణలకు దారి తీయవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలు, సురక్షితం కాని శృంగారం వల్ల ఎయిడ్స్, ఇతర లైంగిక సంబంధిత వ్యాధులు, STIs పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే భారత్ ప్రభుత్వం 2030 నాటికి నిర్దేశించుకున్న కుటుంబ నియంత్రణ లక్ష్యాలకు ఈ యుద్ధం అడ్డంకిగా మారేలాగా కనిపిస్తుందని ప్రభుత్వం తలపెట్టి ఉచిత కాండం పంపిణీ పథకాలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని, యుద్ధం త్వరగా ముగియకపోతే సామాన్యుడి జేబుకి చిల్లు పడటమే కాకుండా ఆరోగ్య భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. సో గైస్, చూసారు కదా, కాండమ్ కనుక కొరత ఇక్కడ భారత్లో కనుక వస్తే మాత్రం అనారోగ్య పరిస్థితులు అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయని చెప్తా ఉన్నారు.
అంటే వాటిని యూజ్ చేయకపోవడం వల్ల అంటే వాటి ఉత్పత్తి ఇక్కడ తగ్గితే వాటి యూజ్ సరిగ్గా జరగకపోతే ఇక్కడ అవాంఛిత గర్భస్రావం వస్తుంది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి చాలా ఇబ్బందులు వస్తాయి. ఎయిడ్స్, STIs అనే అలాంటి వైరస్లు, బ్యాక్టీరియాలు ఒకరి నుంచి ఒకరికి సోకి ప్రజలు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది చాలామంది నిపుణులు చెప్తున్న పరిస్థితి. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?